శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, బెంగాల్ ఎలక్షన్స్కి సంబంధించి దాదాపు ఎన్నో సంవత్సరాల తర్వాత బీజేపీ తిరిగి రావటం జరిగింది. అలానే దానికి ఒక చరిత్ర ఉంది అని కూడా చెప్తున్నారు. అసలు ఏంటి ఆ చరిత్ర, ఏంటి ఆ హిస్టరీ? అంటే 802 సంవత్సరాల తర్వాత ఇవాళ ఒక రకంగా అంటే హిందూ పాలన కింద మనం తీసుకున్నాం. ఓకే, అంతే కదా. ఇక్కడ బీజేపీని ఆర్ఎస్ఎస్ పక్కన పెడితే అప్పుడు బీజేపీ లేదు కాబట్టి మనం చూసుకుంటే కనుకైతే 1204లో భక్తియార్ ఖిల్జీ అప్పుడు అక్కడ రాజుగా, బెంగాల్ రాజుగా లక్ష్మణ్ సేన్ అని ఉన్నారట. ఆయన ఓడించి రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. అది 1756 వరకు కొనసాగింది. తర్వాత 1756-57 కూడా అంటే విపరీతంగా వాళ్ళు ఒక రకంగా ముస్లిం పాలన కిందకే అనుకోండి. అంటే అంతలాగా హెరాస్ చేశారు వాళ్ళందరినీ ఊహించని విధంగా. తర్వాత 1757 మీకు గుర్తుంటే కనుక అయితే మనకి చరిత్రలో అదొక పెద్ద తిరుగుబాటు, అప్పుడు సిపాయిల తిరుగుబాటు జరిగింది. అది ఎందుకు వచ్చిందంటే వాళ్ళు అప్పుడు ఈ తుపాకులు వాడతారు కదా, దాన్ని నోటితో తీసి దాన్ని ఏదో పెట్టాలి. నాకు కరెక్ట్గా బందూక్ గురించి అంత తెలియదు, కానీ దానికి వాళ్ళు పందికొవ్వు రాసేవాళ్ళు. సో ఆ 1 year కూడా ఇంకా ఘోరంగా ఉంది. ఆ తర్వాత బ్రిటిషర్స్ చేతికి వెళ్ళిపోయింది. ఓకే, మీకు తెలిస్తే కనుక బ్రిటిషర్స్ చేతికి వెళ్ళాక మనకి స్వతంత్రం వచ్చాక అక్కడ కమ్యూనిస్టులు అందరూ 25 ఏళ్ళు కమ్యూనిస్టులు. తర్వాత మమతా బెనర్జీ, ఇంకా ఈ మమతా బెనర్జీ వచ్చాక 15 ఏళ్లలో ఆవిడ జై బంగ్లా అని జై 3 నినాదాలు ఎత్తుకుంది ఆవిడ. జై బంగ్లా, మా మాటి మానుష్, ఖేలా హోబే, ఈ 3 నినాదాలు వాళ్ళు బంగ్లాదేశీయులు ఓకే 3 రకాలుగా వాళ్ళు వాడిన దాన్ని ఆ 3 ఈవిడ కాపీ కొట్టి ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఆవిడ వాడుకోవడం జరిగింది. అంటే ఈ 15 ఏళ్లలో. అంటే బంగ్లాదేశ్ని తయారు చేసే ఉద్దేశంతో, అంటే బెంగాల్ మరో బంగ్లాదేశ్ అయిపోయేది, లేదు బెంగాల్ బంగ్లాదేశ్లో భాగం అయిపోయేది. ఓకే, అంతలా చేసింది ఆవిడ. ఆవిడ చాలా క్లియర్గా చెప్పింది కదా. ఆవిడ వాళ్ళకి శరణార్థుల్ని వాళ్ళని తీసుకొచ్చి పెట్టి ఎవరైనా సరే ఉండొచ్చు అంటే హిందువులు తప్ప అన్నట్టుగా, హిందువుల్ని ఎలా అణచాలి అనేది మనం ఆవిడ కాలంలోనే చూసాం. కాబట్టి ఇవాళ అసలు బీజేపీ అక్కడ గెలవడం అనేది ఎవరు జీర్ణించుకోలేని విషయం. అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు వామపక్షం కావచ్చు, సరే టీఎంసీ చెప్పక్కర్లేదు, అది కూడా భారీ మెజారిటీతో, భారీ మెజారిటీ, మామూలు మెజారిటీ కాదు. అంటే 2 శతకాలు అనాలా, 2 శతకాలకు పైగా. అంటే ఇది ఎవరు ఊహించలే. అంటే ఇది ప్రజలు ఒక విముక్తి కోరుకున్నారు, హిందువుల్లో ఐక్యత వచ్చింది, ఈవెన్ ముస్లిమ్స్లో కూడా మార్పు వచ్చిందా. ఓకే, సో ఇవాళ వామపక్ష సిపిఐ సిపిఎంకి ఓటేసే వాళ్ళు కూడా హిందువులు ఇవాళ బీజేపీకి వేశారు. సో ఇదొక చరిత్రను తిరగరాయడం. 802 సంవత్సరాల తర్వాత మీకు ముస్లిం పాలన, తర్వాత మొఘలాయిలు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు, ఇట్లాగా ఇంతమంది చేతిలో మనం, మీరంటే మీకు ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఇంతమంది చేతుల్లో పడ్డా కూడా, ఇంతమంది అణగదొక్కాలని చూసినా కూడా భారతదేశంలో హిందూ మతం కానీ, హిందువులు కానీ వాళ్ళు లొంగలేదు, చెక్కు చెదరలేదు. మీరు అది గమనించాలి. 5000 సంవత్సరాల చరిత్ర కలిగిన హిందూ మతాన్ని ఎవడూ కూడా ఏమీ చేయలేకపోయాడు. ఎప్పటికప్పుడు వాళ్ళు దాన్ని అణచాలని చూడడం, వాళ్ళని మార్చాలని చూడడం, కానీ ప్రతిసారి కూడా పోరాటం అనేది కొనసాగుతూనే వచ్చింది మనకి. సో ఇది అంటే హిందువులు ఇంకా ఐక్యంగా, ఇంకా బలంగా ఉండాలి, మీలో ఐక్యత మాత్రం ఎక్కడా కూడా చెక్కు చెదరకూడదు అనేది ఈ ఎన్నికలు నిరూపించాయండి. ఈ స్ఫూర్తి అన్ని రాష్ట్రాల్లో రావాలి. ఇవాళ మీరు కాంగ్రెస్ని నమ్మకూడదు అనేది తెలియాలి. ఇప్పుడు వేరే పార్టీలకు ఇచ్చినా, ఇవాళ ద్రవిడవాదాన్ని కాదని మీరు టీవీకేకి ఇచ్చినా అక్కడ కూడా మనకు ఒక డౌట్ ఉంది, అండర్ కరెంట్ క్రిస్టియానిటీ ఉందని. మీరు తక్కువ అంచనా వేయద్దు. మనం ఇన్ని మాట్లాడుకున్నాము, సరే విజయ్ ఎక్కడా కూడా తన కులాన్ని ప్రస్తావించలేదని, కానీ మతాన్ని ప్రస్తావించాడుగా. రోమన్ క్యాథలిక్ అని చెప్పుకున్నాడుగా, ఆదివారాలు చర్చికి వెళ్తాడుగా,
ఎందుకని? ఇది ఆలోచించాలి మనం. ఇవాళ కాంగ్రెస్తో చేరాడు కాబట్టి కాంగ్రెస్ సపోర్ట్ ఇవ్వడానికి ఒక రీజను క్రిస్టియన్ అన్న. సో ఇప్పుడు షర్మిల ఎంట్రీ అవుతుందా? మీరు లింకులు యూ కెనాట్, అంటే అసలు మన ఊహకి అందవు అవి. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా వెళ్తుంది, అనిల్ కుమార్ రేపొద్దున తమిళనాడులో ఎలా పర్యటిస్తాడు, మీరు ఇవన్నీ వెయిట్ అండ్ సీ. ఓకే, రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.